ఓం నమ శివాయ. మన ఇల్లు పవిత్ర క్షేత్రంలాగా మారాలి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు, వాస్తు దోషాలు లేదా దిష్టి దోషాలు ఉంటే అవి ఈ మంత్ర ప్రభావంతో మెల్లగా తొలగిపోతాయి. పుణ్యమూర్తులారా, మనం ఈ మంత్రంలో భానుహససి అని ఎందుకు అంటున్నామో తెలుసా? సూర్యుడు మన బాహ్య ప్రపంచానికి వెలుగునిస్తే చంద్రుడు మన అంతర్ ప్రపంచానికి అంటే మన మనసుకు శాంతిని ఇస్తారు. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలడు. చాలామందికి రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. ఉదయం లేవగానే ఏదో తెలియని భారంగా ఉంటుంది. అటువంటి వారు ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపించడం మొదలు పెడితే వారి నాడీ వ్యవస్థలో ఒక రకమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతత మీ ముఖంలో తేజస్సులా కనిపిస్తుంది. దైవ సంబంధికులారా, బుధుడు మనకు వివేకాన్ని ఇస్తారు. మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును మారుస్తాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే బుధగ్రహ అనుగ్రహం ఉండాలి. అలాగే గురువు మనకు ఇచ్చే జ్ఞానం మనల్ని ఉన్నత మార్గంలో నడిపిస్తుంది. జీవితంలో ఎప్పుడూ తడబడకుండా ధైర్యంగా అడుగులు వేయాలి అంటే ఈ గ్రహాల అనుకూలత ఎంతో అవసరం. నిద్ర లేవగానే మనం చేసే ఈ చిన్న ప్రార్థన ద్వారా ఆ గ్రహపతులందరినీ మనం గౌరవిస్తూ ఉన్నాము. వారు మనపై కరుణ చూపిస్తే మన దారిలో ఉన్న ముళ్ళు కూడా పువ్వులుగా మారతాయి. ఆత్మబంధువులారా, ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీరు ఆ పరమాత్మను మీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. మీరు సృష్టి స్థితి లయకారకులు మీ వెంటే ఉన్నారని నమ్మాలి. ఆ నమ్మకమే మీ ప్రాణశక్తిని పెంచుతుంది. స్నానం చేయకముందే ఈ పని చేయడం వల్ల కలిగే పవిత్రత అపురూపమైనది. శరీరం మురికిని నీటితో కడగవచ్చు, కానీ మనసులోని మురికిని కేవలం దైవ నామస్మరణతోనే కడగగలం. ఈ మంత్రం ఒక ఆధ్యాత్మిక స్నానం వంటిది. ఇది మీ ఆత్మను శుద్ధి చేసి ఆ రోజంతా మీరు చేసే పనులకు ఒక దివ్యమైన ఆశీర్వాదాన్ని అందిస్తుంది. బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ఆ సుఖం ఎక్కడి నుండి వస్తుంది? అది మన ఆలోచనల నుండి, మన సంకల్పం నుండి వస్తుంది. ఉదయాన్నే మీరు చేసే ఈ సంకల్పం చాలా బలమైనది. సర్వే గ్రహంశ శాంతికర భవంతు అని మీరు కోరుకున్నప్పుడు ఆ విశ్వం మొత్తం మీ కోరికను నెరవేర్చడానికి సిద్ధమవుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు సహకరించడం మొదలు పెడతారు. మీ పనుల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఈ మంత్రం మీ జీవితంలో ఒక లయను తీసుకువస్తుంది. పుణ్యమూర్తులారా, ఓం నమ శివాయ అని పలుకుదామా?